నో సీక్రెట్, దేర్ ఇస్ నో స్ట్రాటజీ. ఎట్లా మెయింటైన్ చేస్తారు అసలు? టైమింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి మూవీస్ లో అసలు దాంట్లో నా గ్రేట్నెస్ పెద్దగా ఏం లేదండి. నిన్ననే చాలా పెద్ద ఇష్యూ అయింది, దర్శి ఎవరికి చెప్పలేదు కదా. ప్రమోషన్స్ వదిలేసి మంచిగా షూట్ చేసుకుంటున్నాడు. నేను వెళ్ళి పెద్ద ఫైట్ చేసి నువ్వు ఈరోజు రావాల్సిందే, ప్రమోషన్స్ చేయాల్సిందే అని ఇప్పుడు నాకు అర్థమైంది. మనసంతా అక్కడే ఉంది, షూటింగ్ మీదే ఉంది అనుకుంటా. సో బిజీ బట్ స్టిల్ హి ఇస్ డూయింగ్ fantabulous job. Yeah, I think it's all the credit goes to the writers, directors and producers. నేను జస్ట్ while walk I'll do my job and walk away. ఎందుకంటే మేమంతా ఫ్యాన్సీ అండి. యాక్టర్ బేసిక్లీ ఏంటంటే ది హోల్ ఐడియా ఆఫ్ స్టార్ అండ్ యాక్టర్ ఇస్ జస్ట్ అ ఫ్యాన్సీ దిస్ థింగ్. బట్ మాకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది ఇట్ ఈస్ ద మేకర్స్. ఎస్పెషలీ ఐ నో ఎంత కష్టపడుతున్నారు చైతన్య గారు ఇక్కడ ఉన్నారు, కానీ నిరంజన్ గారు ఆయన వేరే దగ్గర ఉండి ఈజ్ మేకింగ్ ష్యూర్ దట్ ద ఫిలిం గెట్స్ ద రైట్ థియేటర్స్, రైట్ డెలివరీ డేట్. మా డైరెక్టర్ ఇంకా టీమ్, మై క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మై మ్యూజిక్ డైరెక్టర్, దే ఆర్ ఆల్ స్టిల్ వర్కింగ్. నా వర్క్ అయిపోయి 3 months అవుతుంది, అండ్ ఫ్రమ్ ద లాస్ట్ 3 months ఎవ్రీ డే దే ఆర్ వర్కింగ్. దే విల్ వర్క్ టిల్ రిలీజ్ అయిన ఇంకొక 1 week కూడా చాలా పని ఉంటుంది వీళ్ళందరికీ. సో నేను చేసింది యాక్చువల్లీ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్ దిస్ హోల్ ఫిలిం ఇస్ విచ్ హ్యావ్ డన్ అంటే నేనే. నాకంటే ఎక్కువ ఈమె పని చేసింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఐ థింక్ మై జాబ్ ఈజ్ నాట్ సంథింగ్ లైక్ వినడానికి ఏదో పెద్ద హీరో అని పిలుస్తారు, కానీ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ జాబ్ విచ్ హ్యావ్ డన్ ఇన్ ది అంటే ఈ ఫిలింలో నేను ఒక్కనే బేసికలీ. అండ్ ఐఎమ్ నాట్ బీయింగ్ లైక్ ఏదో మోడెస్ట్ ఉండాలని ట్రై చేయట్లే. ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ నాకంటే ఎక్కువ వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడుతున్నారు ఇంకా. బట్ లైక్ మీరు అన్న క్వశ్చన్కి చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఐ గాట్ లక్కీ విత్ దీస్ పీపుల్. ఐఎమ్ గ్రేట్ఫుల్. వాళ్ళు నన్ను, అది నా గొప్పతనం అస్సలు కాదు, వాళ్ళు ద టాలెంట్ కేమ్ ఆల్ ఫ్రమ్ గ్రేట్ రైటింగ్ అండ్ ఐఎమ్ లక్కీ దట్ ఐ ఫౌండ్ దీస్ పీపుల్. వాళ్ళు కూడా నన్ను ఎంచుకున్నారు. సో ఐఎమ్ లైక్ అమ్మయ్య థ్యాంక్స్ రా బాబు, నాకు లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. What a modest person. వావ్, What a modest థ్యాంక్స్ person. అండి. నిజంగా లేదు, నేనేదో మామూలు సినిమాలు చేసుకుంటే రాజ్ అని ఒక డైరెక్టర్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ఆయన ఈ సినిమా మీరు చేస్తారంటే లేదండి నాకు కష్టమైతే అంటే లేదని ఆయన నన్ను ఒప్పించి నాతో మల్లేశం చెప్పించిండు. ఆ తర్వాత చాలా 3-4 yearsకి మళ్ళీ దిల్ రాజు గారే ఫోన్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ ఉంది నువ్వు చేయాలన్నారు. అండ్ ఇవేవి నేనేం అడగలేదు. నేను ఏ సినిమా చేసినా అంటే దాని ముందు నేను అన్ని సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తుంటే వాళ్ళు పిలిచి నన్ను అడిగారు. అండ్ అందుకనే నేను గ్రేట్ఫుల్. అండ్ సో ఐఎమ్ నాట్ ప్లేయింగ్ మోడెస్ట్, నేనేం అడగలేదు, అంటే వాళ్ళే నాకు పిలిచి ఇవ్వడం, దట్ ఈస్ ఇంకే ఐఎమ్ సో లక్కీ అబౌట్ ఇట్.